builds. It is a blog maintained by private persons. It is not official version, but they will maintain very beautifully. సో మనకు వర్షన్స్ గురించి తెలుసు. మనం ఇప్పటి వరకు 2022 ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. ఓకే, 2025 కూడా అనౌన్స్ చేశారు, బట్ నాట్ ఎట్ రిలీజ్డ్. సో ఎప్పుడైతే కొత్త వర్షన్ రిలీజ్ అవుతుందో మార్కెట్ లో అందరూ కొత్త వర్షన్ కి అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే ఇది ఫ్రీ కాదు కాబట్టి, మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి, సో వాళ్ళకి సపోర్ట్ ఉన్నంత వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎగ్జిస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2022 ఉంది. సో ఈ 2022 వర్షన్ ని వాళ్ళు ఎంతకాలం వరకు వాడచ్చు అంటే, సో దే రిలీజ్డ్ ఆన్ 2022 నవంబర్. ఓకే, సో యూ కెన్ యూజ్ దిస్ అప్ టు 2028 అండ్ with paid extra money if you are taking subscription and all, and you are paying for software assurance and all. So you can extend this date. Support extend date is 2023. So 2023 వరకు you can use 2022 version. After that you need to migrate to 2025. So 2022 2 years back వెళ్తే 2019, 2 years back వెళ్తే 2017. ఓకే, యాక్చువల్లీ ఎవ్రీ 2 years కి రిలీజ్ అయ్యేది, కానీ ఎక్సెప్షన్ ఏంటంటే 2017 కంటే ముందు 2016 రిలీజ్ అయింది 1 year కే. సో 1 year కి 2017 రిలీజ్ అవ్వకూడదు, కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ముందే రిలీజ్ చేశారు. పెద్ద డిఫరెన్సెస్ కూడా ఏముండవు దీనికి. సో అందరు ఏంటంటే 2016 నుంచి డైరెక్ట్ 19 కి మైగ్రేట్ అయ్యారు. 17 కి చాలా తక్కువ మంది మైగ్రేట్ అయ్యారు. ఓకే, సో తర్వాత 16 కంటే ముందు 2 years 14, 14 కంటే ముందు 2 years 12, 12 కంటే ముందు 2 years 10 అవ్వాలి. సో 2010 లో ఏం చేశారంటే 8 వర్షన్ నే సెకండ్ టైం రిలీజ్ చేశారు, R2 అంటారు. తర్వాత 2008 లో 8, అంతకు ముందు 3 years ముందు 2005. ఇది పవర్ఫుల్ సీక్వెల్ సర్వర్ వెర్షన్. ఇది చాలా హిట్ అయింది 2005. సో అంతకు ముందు కూడా వర్షన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఓకే గోయింగ్ ఆన్ అన్నట్టు ఉండేవి. 2005 వాజ్ ఇండస్ట్రీ హిట్. సో 2005 నుంచి 2008 ఇంకా ఫీచర్స్ బాగా డెవలప్ అయ్యాయి, చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో నౌ వి విల్ డూ 2000. ఇవన్నీ యాక్చువల్లీ సపోర్ట్ ఎండ్ డేట్, ఎక్స్టెండెడ్ ఎండ్ డేట్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఇఫ్ యూ ఇన్స్టాల్ ఆల్ దీస్ వర్షన్స్, యూ విల్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డర్ వర్షన్ అండ్ హైయర్ వర్షన్స్. సో ఫీచర్స్ డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే 2008 R2 రెండు సిమిలర్. 2008 R2 ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, తర్వాత 12, 14 ఆల్మోస్ట్ సేమ్. లెట్ మీ ఓపెన్ పిపిటి. సో విల్ డూ వన్ థింగ్, 12 ఇన్స్టాల్ చేద్దాం. 2008 R2 ఇన్స్టాల్ చేద్దాం, 12 ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, 14, 12 ఆల్మోస్ట్ ఈక్వల్. సో 14 ఐల్ స్కిప్. 16 is very important. I'll install 16. 16 and 17 almost same. So I'll skip 17. So we will install 2019 also and 2022 also. సో ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేస్తున్నాం? ఆల్రెడీ ఒకసారి చేసాము, అప్పుడు పెద్దగా ఆప్షన్స్ గురించి మాట్లాడుకోలేదు. నౌ 1, 2, ఓకే 1, 2, 3, 4, 5 టైమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ 5 టైమ్స్ ఇన్స్టాల్ ఆల్రెడీ 1 time 6 టైమ్స్ ఇన్స్టాల్ చేసే టయానికి ఇన్స్టాలేషన్ మీద మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ మీద, ఎవ్రీ ఆప్షన్ మీద మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ స్టార్ట్ ఇన్స్టాలింగ్ 2008 R2. సో నాకు 2008 R2 కావాలి, మీకు నార్మల్గా 2022 కావాలనుకోండి. సో వాట్ యూ విల్ డూ, సీక్వెల్ సర్వర్ 2022 డౌన్లోడ్ అని కొడితే సో అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. So you'll go to this first site, Microsoft one. So 3 colors, patches, pattern, go to developer edition, click and download now. అయితే ఇది 2022 version. సో ఫ్యూచర్ లో 25 రిలీజ్ అయింది అనుకోండి, ఇక్కడ 25 మాత్రమే ఉంటుంది, 22 ఉండదు. సో ప్రీవియస్ వర్షన్స్ ఇందులో అందుబాటులో ఉండవు. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ప్రీవియస్ వర్షన్, యూ నీడ్ టు యూస్ విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్, MSDN సబ్స్క్రిప్షన్ అని కొడితే సో మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ అనే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు లాగిన్ అవ్వండి. సో అథెంటికేటర్ యాప్ ఇది. లాగిన్ అవ్వాలంటే మీకు ఇలా అడుగుతుంది అనమాట.
సో ఇప్పుడు నేనేం చేయాలి, నా కంప్యూటర్లో అథెంటికేటర్ ఓపెన్ చేసి అక్కడ నేను 89 అని కొడితే నాకు అది ఓపెన్ సైన్ ఇన్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, సైన్ ఇన్ అయిపోయాను. మీకు కూడా ఇలాగే ఉంటుంది. సో అథెంటికేటర్ యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్. సో లాగిన్ అయిపోయినామా? ఓకే, ఇందులో యూజ్ యువర్ బెనిఫిట్స్ క్లిక్ చేయండి. సో ఇది మెయిన్ సైట్. ఈ సైట్ లో ఇక్కడ డౌన్లోడ్స్ అని ఒక ట్యాబ్ వస్తుంది. వచ్చిందా డౌన్లోడ్స్ అని? క్లిక్ ఆన్ హియర్. ఈ డౌన్లోడ్స్ లో ఓకే మీకేం కావాలో అది టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ SQL Server 2008 R2 ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఉందా? ఓకే, ఐ నీడ్ డెవలపర్ ఎడిషన్ R2. I'll type R2 only. Let's click on downloads. సో ఇవన్నీ అవైలబుల్ ఎడిషన్స్. సో 2008 R2 లో డెవలపర్ ఎడిషన్. ఓకే, go here. So English language, if you want, you can choose different language also. And processor, which processor you are going to use. So 64 చూడండి. X64 అంటే ఏంటి? Any guess? Any idea? We discussed this on computer basics. 64-bit processor. X86 అంటే ఏంటి? 32-bit ప్రాసెసర్. వెరీ గుడ్. IA6 అంటే ఎవరికైనా ఐడియా ఉందా? సో ఒకప్పుడు ఏంటంటే ఈ రెండు కాకుండా ఒక మిడిల్ వన్ అంటే X86 అంటే 32-bit నుంచి 64-bit ట్రాన్సిషన్ లో ఒక కొత్త ప్రాసెసర్ ఉండేది, ఐటానియం ప్రాసెసర్ అనేవాళ్ళు. సో ఇప్పుడు అంతా డిస్కంటిన్యూ అయిపోయింది, ఎవరు వాడట్లేదు ఐటానియం. సో ఇఫ్ యు ఆర్ స్టిల్ యూజింగ్ ఐటానియం ప్రాసెసర్, యూ కెన్ యూజ్ దిస్ వన్. ఓకే, ఫైన్. So I'll choose 64-bit. Which one is developer edition? This one, DVD. Okay, click on download. So by the moment you click on download, it will be downloaded. So 4 GB file, it will take time. నా ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్ ఉండడం వల్ల నాకు ఫాస్ట్ అవుతుంది. సో మీకు చాలా టైం పట్టచ్చు. సో వై టు వేస్ట్ టైమ్, ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్. ఆల్రెడీ ఐ డౌన్లోడెడ్ 2008 R2. సో మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని C drive లో ఒక ఫోల్డర్ పెట్టండి, మీడియా అని. ఓకే, సో గో టు మీడియా 2008. దిస్ ఈజ్ ISO version. దిస్ వన్ ఈజ్ ISO version. ఓకే, నేమ్ కంప్లీట్ గా చూడండి. లెట్ మీ ఓపెన్ ప్రాపర్టీస్. సో దిస్ ఈజ్ ISO .ISO ఫైల్. ఓకే, .ISO ఫైల్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా ఫోల్డర్ వస్తుంది. వేర్ ఇస్ ఇట్? 2008 R2. ఇది డెవలపర్. సో ఓపెన్ దిస్. Okay, did I complete an uninstallation? I was uninstalling that thing. Okay, fine, done, completed. So go to setup.exe, right click on this, run as administrator. Click on yes. So ఏదైనా ఒక అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఓకే, ఫస్ట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్రీ రిక్విసైట్స్ అంటారు. దానికి అందుబాటులో ఉండే సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో whenever you click on setup.exe, immediately one pop-up window will be opened. This is called SQL Server Installation Center. ఏమంటారు దాన్ని? SQL Server Installation Center. Installation Center. సో SQL Server Installation Center అనేది ఫస్ట్ టైం 2008 లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఏ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసేది? ఇక్కడ చూడొచ్చు మీరు పేరు 2008 R2. So if you go to 2005 previous version, I'll show you how it was look like. So 2008 R2 మీరు చూస్తే ఇలా ఉండేది. దెర్ ఇస్ నో ఇన్స్టాలేషన్ సెంటర్. మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇలా వస్తుంది, తర్వాత నెక్స్ట్ కొడతాం, తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ వెళ్దాం. ఓకే, సో 2008 R2 ఇలా ఉండేది. లెట్ ఇట్ బి. నౌ కమ్ టు
2000 sorry, అది 2005. సో నౌ లెట్స్ కమ్ టు 2008 R2. సో 2008 లో ఏమవుతుందంటే స్టార్టింగ్ లోనే మీకు ఇన్స్టాలేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ప్లానింగ్ పార్ట్, ఫస్ట్ ట్యాబ్ ఇస్ ప్లానింగ్. ప్లానింగ్ లో ఏంటంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, ప్రీ రిక్విసైట్స్ అంటాం కదా. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, క్లిక్ ఆన్ దిస్. ఇది క్లిక్ చేస్తే మీకు ఏమేమి అవసరం అనేది అక్కడికి రీరూట్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసే ముందు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఓకే, మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి 2008 R2. కమ్ హియర్ వన్ బై వన్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ లో .NET ఫ్రేమ్వర్క్. .NET framework is used for multiple purposes. One of the best purpose is graphical అన్నమాట. సో గ్రాఫిక్ అపీరెన్స్, మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు సో క్లీన్ గా నీట్ గా ఇన్స్టాలేషన్ సెంటర్ గ్రాఫిక్స్ అంతా కనపడుతున్నాయి కదా, అదంతా .NET ఫ్రేమ్వర్క్. తర్వాత సిక్వెల్ సర్వర్ నేటివ్ క్లయింట్, తర్వాత సిక్వెల్ సర్వర్ సెటప్ సపోర్ట్ ఫైల్స్, ఇవి ఉండాలి. తర్వాత ఏం కావాలి, విండోస్ ఇన్స్టాలర్ 4.5 కావాలి. ఓకే, డన్. కమ్ టు హియర్, నెట్వర్క్ సాఫ్ట్వేర్ కావాలి. ఫైన్. సో దెన్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, అట్లీస్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్, ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటాం, ఇప్పుడు ఎవరు వాడట్లేదు, ఎడ్జ్ వాడుతున్నారు. సో లెట్ మీ ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఎడ్జ్ ఓపెన్ అయింది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డిస్కంటిన్యూ అయినట్టుంది ఇక్కడ. సో అది ఈ వర్షన్ ఉండాలి. ఓకే, తర్వాత సిడి డివిడి డ్రైవ్ సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ 2008 R2 యొక్క ప్రీ రిక్విసైట్స్. ఫైన్. Come to hardware requirements, where are is. So for both 32-bit, 64-bit editions. Okay, fine. So FAT32 file systems undali, operating systems lo. Fine. .NET framework, fine. So come to processor, memory, operating systems. So come to processors. So సర్వర్ ఎడిషన్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్, సిక్వెల్ సర్వర్ 2008 R2 డేటా సెంటర్. సో ఒకప్పుడు ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సిక్వెల్ సర్వర్ సేమ్ నేమ్ తో ఉండేది. సో అట్లీస్ట్ సిక్వెల్ 2008 R2 డేటా సెంటర్ ఎడిషన్ ఉండాలి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ప్రాసెసర్, ఐటానియం సపోర్టర్ కానీ, ఐటానియం ప్రాసెసర్ కానీ, ఓకే, లేదా 64-bit కానీ 32-bit కానీ. సో ప్రాసెసర్ స్పీడ్ అట్లీస్ట్ 1 GHz ఉండాలి. What is my processor speed? Let me open this PC properties. So what is my processor speed? 240 GHz. 2.4 gigahertz. 2.4 GHz. సో అప్పట్లో 2008 R2 కి అట్లీస్ట్ 1 GHz ఫాస్టర్ ఉండాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ ఎంత ఉండాలి, అట్లీస్ట్ 1 GB ఉండాలి. ర్యామ్ 4 GB ఈజ్ రికమెండెడ్. సో ఇలా మనం ఏంటంటే అది ఇన్స్టాల్ చేసే ముందు దానికి సంబంధించిన ప్రీ రిక్విసైట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ డాక్యుమెంటేషన్ అన్నమాట. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇక్కడ, 2008 R2ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. సో గో టు ఇన్స్టాలేషన్, క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్. సో మీరు న్యూ సిక్వెల్ సర్వర్ 2008 R2ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా, లేదా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఏదో ఒక ఇన్స్టాలేషన్ ఉంది దానికి కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? So what is our motto now? So we want to install new SQL Server version installation. So kotta instance ni manam install cheyalanuntuntam. So go to new installation. Click on this. Okay, show details. సో ఫస్ట్ లో ఇది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ, అంటే సీక్వెల్ సర్వర్ సెటప్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయడానికి అవసరమైన రూల్స్ అన్ని చెక్ చేసుకుంటారు. సో రీస్టార్ట్ చేస్తున్నారా ఇంతకు ముందు, అడ్మినిస్ట్రేటర్ సెటప్ డీటెయిల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా, ఓకే, సెటప్ ఫైల్ ప్రొడక్టివ్ ఇన్కంపాటబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి మీరు ముందుకు వెళ్ళకూడదు.
ఓకే, వార్నింగ్స్ వస్తాయి ఒక్కొక్కసారి. నేను చూపిస్తా వార్నింగ్ నెక్స్ట్ ఎలా వస్తాయి. సో వార్నింగ్స్ వస్తే మీరు ఆ వార్నింగ్ ఏదో చూసి ఆ వార్నింగ్ విండోస్ అడ్మిన్, మోస్ట్లీ విండోస్ రిలేటెడ్ ఉంటుంది. విండోస్ అడ్మిన్ కి మీరు చూపిస్తే విండోస్ అడ్మిన్ విల్ క్లియర్ దట్ వార్నింగ్స్. క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఓకే అయిన తర్వాత మనకు సెటప్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో 2005 లో ఏంటంటే హలో ఓకే. సో 2005 లో ఏంటంటే ఈ .NET ఫ్రేమ్ వర్క్ 2.0 కావాలి. పవర్ షెల్ అనేది అప్పటికి ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇన్స్టాన్స్ ఐడి అనేది డిఫాల్ట్ గా నెంబర్ వచ్చేదన్నమాట. సర్వీస్ అకౌంట్ అనేది లోకల్ సిస్టమ్. ఓకే, 1 by 1 అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కమ్ టు 2008. సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సెటప్ ఫైల్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. If you want it. This is hardware service, local system. Okay, somebody is playing previous video recordings. If anybody is doing, please mute yourself. Okay, see here. So we are seeing a warning here. What is the warning? Windows firewall issue. So firewall issue, something is blocking this installation. It is not an error. It is just a warning. So warning వచ్చినప్పుడు ఏం చేస్తామంటే everything is good. Only thing we are thinking about Windows firewall issue. So ఇది స్క్రీన్ షాట్ తీసి విండోస్ అడ్మిన్ కి మెయిల్ పెడతాము. They will fix the issue. After fixing issue, you can rerun this. రీరన్ కొట్టినప్పుడు ఇది సక్సెస్ అవుతుంది, పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. సో 2016 వరకు డెవలపర్ ఎడిషన్ అనేది ఫ్రీ ఎడిషన్ కాదు, పెయిడ్ ఎడిషన్. సో అందుకే పెయిడ్ ఎడిషన్ కి ప్రొడక్ట్ కీ కావాలి. సో 2016 తర్వాత డెవలపర్ ఎడిషన్ ని ఫ్రీ చేశారు. సో అందుకని మనకి కీ వస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ డెవలపర్ ఎడిషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఐ యాక్సెప్ట్ లైసెన్స్ అండ్ టర్మ్స్. ఓకే, ఇది వచ్చేసి డిఫరెంట్ థింగ్. ఈ ఫీచర్ ఏంటంటే మనం వాడుకునే సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మన కంప్యూటర్ లో సీక్వెల్ కి సంబంధించిన డేటా మొత్తం ట్రబుల్ షూట్ చేసి మైక్రోసాఫ్ట్ కి పంపిస్తుంది, యూజర్ డేటా. సో వాళ్ళు అనలైజ్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సీక్వెల్ సర్వర్ ఫీచర్ ఇన్స్టాలేషన్. ఓకే, పవర్ పైవోట్ షేర్ పాయింట్ ఇన్స్టాలేషన్. దిస్ ఇస్ అనదర్ వన్. ఆల్ ఫీచర్స్. సో మనకు కావాల్సింది సీక్వెల్ సర్వర్ ఒకటే. ఇవన్నీ తర్వాత రిమూవ్ చేశారు. సో ఐఎమ్ గోయింగ్ విత్ సీక్వెల్ సర్వర్. ఇందులో ఏమేమి వస్తాయి? డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ SSDS, అనాలిసిస్ సర్వీస్ SSAS, రిపోర్టింగ్ సర్వీసెస్ SSRS, ఇంటిగ్రేషన్ సర్వీస్ SSIS. సీక్వెల్ సర్వర్ కి సంబంధించినవి అన్ని వస్తాయి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫీచర్ సెలెక్షన్. వీఆర్ చూసింగ్ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. సో ఇది ఒకటి థింగ్. సెకండ్ది ఏంటంటే షేర్డ్ ఫీచర్స్. కొన్ని SSIS, SSRS నాకు అక్కర్లేదు. షేర్డ్ ఫీచర్స్ లో క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ, క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ, ఈ రెండు నేను చూజ్ చేసుకోవాలి. ఇవి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి మీకు కనిపించట్లేదు. సో ఇవి ఆల్రెడీ అన్చెక్ లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు ఈ రెండు టూల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. క్లిక్ ఆన్ దిస్. వీటిని షేర్డ్ ఫీచర్స్ అంటారు. ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో 4 థింగ్స్, మెయిన్ థింగ్స్ ఏంటి మనకు కావాల్సిన ఇన్స్టాలేషన్ లో? FISD. F అంటే ఫీచర్ సెలెక్షన్,
ఎస్ అంటే సర్వర్ కాన్ఫిగరేషన్, ఐ అంటే ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, డి అంటే డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. షో డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, అన్ని గ్రీన్ లో ఉన్నాయి, నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ లెట్స్ కమ్ టు ఫీచర్ సెలెక్షన్ అయిపోయింది, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్. సో 2005 లో ఎలా ఉండేదంటే, సో యు నో ద డిఫరెన్స్ రైట్ బిట్వీన్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్, నేమ్డ్ ఇన్స్టాన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫాల్ట్ ఇన్స్టెన్స్ కంప్యూటర్ డివైస్ నేమ్ తీసుకుంటది. Okay. నేమ్ ఇన్స్టెన్స్ అంటే మనం క్రియేట్ చేస్తాము. ఆ ఇన్స్టెన్స్ Okay. ఐడినే ఇక్కడ సేమ్ తీసుకుంటుంది. వెరీ గుడ్. నేమ్డ్ ఇన్స్టాన్స్ నేమ్ నే ఇన్స్టాన్స్ ఐడి డిఫాల్ట్ తీసుకుంటది. సో నేమ్డ్, హౌ మెనీ నేమ్డ్ ఇన్స్టాన్సెస్ I can install in my computer? 49 No. total 50. total 50. Total 50. One is default. Okay, up to that correct. నేమ్డ్ ఇన్స్టాన్స్ ఇక్కడ థింగ్ ఏంటంటే, మీరు డిఫాల్ట్ ఇన్స్టాన్స్ స్కిప్ చేసి 50 టైమ్స్ నేమ్డ్ ఇన్స్టాన్స్ మాత్రమే చేయాలనుకున్నా చేయొచ్చు. సో 1 డిఫాల్ట్ ఉంది కాబట్టి 49 నేమ్డ్ అని ఉండదు. ఓకే, సో కావాలంటే 50 టైమ్స్ నేమ్డ్ ఇన్స్టాన్స్ చేయొచ్చు. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇస్ ఎ చాయిస్. సో లెట్స్ కమ్ టు 2005 వర్షన్. 2005 లో ఇన్స్టాన్స్ నేమ్ ఎలా ఉండేది? సో ఇక్కడంతా ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. SSDS, SSAS, SSRS. సో మనం ఇది మాత్రమే చూస్ చేసుకున్నాం. ఓకే ఫైన్. కమ్ టు నెక్స్ట్. డైరెక్ట్ కొలేషన్ సెట్టింగ్ వచ్చింది, ఫైన్. సో ఇన్స్టాన్స్ ఐడి అనేది ఇక్కడ మనకు చూపించట్లేదా? ఓకే, SQL సర్వర్ 2005 లో ఇన్స్టాన్స్ ఐడి చూపించట్లేదు. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ఇన్స్టాన్స్ ఐడి యాజ్ ఎ నెంబర్. ఇక్కడ చూడండి 1 అని, MS SQL 1 అని ఉందా? MS SQL 1 అని ఉంటే ఇన్స్టాన్స్ ఐడి 1 అని. మీరు సెకండ్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేశారనుకోండి, MS SQL 2 అని వస్తుంది. సో బై డిఫాల్ట్ ఇట్ వాస్ టేకింగ్ నెంబర్స్. ఇన్స్టాన్స్ ఐడి అనేది 2005 లో నెంబర్స్ తీసుకుంటుంది. కానీ 2008 R2 నుంచి ఇన్స్టాన్స్ ఐడి యూ కెన్ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ SQL 2008 R2 అని ఇచ్చా అనుకోండి, నేను ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నానో ఇక్కడ అదే తీసుకున్నాను. సో ఐడి నేమే ఐడిగా తీసుకుంటుంది. SQL సర్వర్ 2008 నుంచి ఏంటంటే ఇన్స్టాన్స్ ఐడి అనేది స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. మీరు నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇచ్చా. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఎర్రర్ ఐ am getting here? Can anybody read? There is a validation error. Instance name cannot be contain space for space characters in the setup helper complete Okay. instance. సో ఇన్స్టాన్స్ నేమ్ కానీ ఇన్స్టాన్స్ ఐడి కానీ నెంబర్స్ ఉండకూడదు అంటుంది. సో దే హ్యావ్ చేంజ్డ్ ఫ్రమ్ 2008. సో లెట్ మీ ప్రొవైడ్ SQL సర్వర్ 2008 R2. సో నేమ్ ఇచ్చాను. ఓకే ఫైన్. ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ అంటే SQL సర్వర్ 2008 R2కి సంబంధించినటువంటి అన్ని బ్యాకప్లు కానీ, ఇన్స్టాల్ ఫైల్ కానీ, ట్రబుల్ షూటింగ్ ఫైల్ కానీ, లాగ్ ఫైల్స్ కానీ ఇక్కడి నుంచి సేవ్ అవుతాయి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తా చూడండి, సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఓపెన్ దిస్. ఓకే, సో గో టు దిస్ PC, C డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇది రూట్ డైరెక్టరీ. ఇక్కడ మనకు SQL కి సంబంధించిన అన్ని వచ్చేస్తాయి అన్నమాట. సో ఏ ఇన్స్టాన్స్ కి సంబంధించి ఆ ఇన్స్టాన్స్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఇది రూట్ డైరెక్టరీ. ఇవన్నీ ప్రీవియస్ ఇన్స్టాన్సెస్, ఆల్రెడీ నా కంప్యూటర్లో నేను ఇన్స్టాల్ చేసినవి. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాన్స్ ఐడి అనేది నెంబర్స్ మార్చారు, నేమ్స్ తీసుకుంటుంది. సో డిస్క్ యూసేజ్ సమ్మరీ, ఇది కూడా ఫస్ట్ టైం 2008 లో ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి ఎంత డిస్క్ అవసరం అవుతుంది, ఎంత డిస్క్ అవైలబుల్ ఉంది అనేది చూపిస్తుంది ఇక్కడ C డ్రైవ్ లో. సో మినిమం 590 MB అవసరం అవుతుంది, మనకు మోర్ దాన్ సఫిషియంట్ స్పేస్ ఉంది. ఓకే ఫైన్.
క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఫీచర్ సెలెక్షన్ అయిపోయింది, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నౌ కమ్ టు సర్వర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో బ్యాక్ టు 2005. ఇక్కడ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది? సో దిస్ ఇస్ సర్వర్ కాన్ఫిగరేషన్. సర్వర్ కాన్ఫిగరేషన్ లో మనం ఇక్కడ సర్వీస్ అకౌంట్, యూజ్ బిల్ట్ ఇన్ సిస్టమ్ అకౌంట్. ఏంటిది ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా మీకు? బ్లర్ ఉందా? లోకల్ సిస్టమ్. లోకల్ సిస్టమ్ అనేది సర్వీస్ అకౌంట్. సో యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అకౌంట్. సర్వీస్ అకౌంట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. వాట్ ఈస్ సర్వీస్ అకౌంట్? లెట్ మీ క్విక్లీ రీక్యాప్. సో ఎనీ exe file, if you want to executable file, just a minute. Okay. So please mute yourself. మిమ్మల్ని ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో అప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీ exe file if you want to execute, it needs a process. ప్రాసెస్ ఏం చేస్తుంది? ప్రాసెస్ విల్ అలాట్ వాట్? ప్రాసెస్ విల్ అలాట్ CPU, మెమరీ, డిస్క్, ఇంకా సంథింగ్ ర్యామ్. ఓకే, సో ఇంకా దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటినీ ప్రాసెసర్ ఇస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలంటే, ఓకే, సో దిస్ ఇస్ ప్రాసెస్. సారీ, ఈ ప్రాసెస్ వితౌట్ ఇంటర్వెన్షన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలంటే నీడ్ ఏ సర్వీస్. సర్వీస్ రన్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి. దట్ ఈస్ సర్వీస్ అకౌంట్. సర్వీస్ అకౌంట్ ఈజ్ ఎ నాట్ యూజర్ అకౌంట్, ఇన్ హ్యూమన్ అకౌంట్. ఓకే, ఈ సర్వీస్ అకౌంట్ సిక్వెల్ సర్వర్ 2008 వరకు, 2005 వరకు సో లోకల్ సిస్టమ్ ని వాడేవాళ్ళు. ఎక్కడ ఉంది లోకల్ సిస్టమ్ అని? దిస్ ఇస్ స్క్రీన్ షాట్. సో వాట్ ఈస్ ఇట్ షోయింగ్ హియర్? దేర్ ఇస్ ఇట్, సర్వర్ కాన్ఫిగరేషన్. సో లోకల్ సిస్టమ్. ఓకే, let me open all services in my computer. ఈ లోకల్ సర్వీస్ అండ్ లోకల్ సిస్టమ్ కమ్ హియర్. ఈ లోకల్ సిస్టమ్ అనేది కంప్యూటర్ యొక్క ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్. ఇట్ విల్ బి షేర్డ్ అమాంగ్ ఆల్ అదర్ ప్రోగ్రామ్స్. లోకల్ సిస్టమ్ అనేది సిక్వెల్ సర్వర్ ఒక్కటికే ఉందా? వీటన్నిటికి కూడా ఉంది చూడండి. సో ఇది షేర్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ లోకల్ సిస్టమ్ ఉంది. సో లోకల్ సిస్టమ్ ఈజ్ షేర్డ్ అకౌంట్. ఇఫ్ యూ అది ఆల్రెడీ మిగతా వాళ్ళన్నిటికీ వర్క్ అవుతుంది, మీరు కూడా వర్క్ అయితే మీ సిస్టమ్ ప్రొసీజర్ కొంచెం స్లో ఉండొచ్చు సిక్వెల్ సర్వర్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇన్బిల్ట్ అకౌంట్, యూ కెన్ యూజ్ యువర్ ఓన్ సర్వీస్ అకౌంట్. 2005 లో కూడా. సో ఇది డొమైన్ అకౌంట్ కానీ యూజర్ అకౌంట్ కానీ ఒక సర్వీస్ అకౌంట్ మీరు క్రియేట్ చేసి యూ కెన్ గివ్ దట్ ఆప్షన్. ఇది 2005 లో. లెట్స్ కమ్ టు 2008. 2008 లో ఏంటంటే లోకల్ సర్వీస్ కాస్త లోకల్ ఎంటీ అథారిటీ సిస్టమ్ అయింది. లోకల్ సిస్టమ్, సారీ, కాపీ దిస్. సో 2005 లో ఏముండేది? లోకల్ సిస్టమ్ వాడేది. లోకల్ సిస్టమా? కాదు. వాట్ వాజ్ దట్? లోకల్ సిస్టమ్. ఓకే, సిస్టమ్. సో లోకల్ సిస్టమ్ అనే సర్వీస్ అకౌంట్ వాడేవాళ్ళు 2008కి వచ్చేసరికి దాన్ని జస్ట్ రీనేమ్ చేసినారు అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది కూడా షేర్డే. ఓకే, రిమెంబర్ దిస్ సర్వీస్ అకౌంట్. సో కాకపోతే గ్రాఫికల్ గా ఇచ్చారు, బ్యూటిఫుల్ గా మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదా యూ కెన్ గివ్ యువర్ ఓన్ సర్వీస్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వీస్ అకౌంట్ ఉంది. సో GHK
సర్వీస్ అకౌంట్ SQL సర్వీస్ అని నేను ఒకటి సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేశాను. I can give my own service account and that password. How to create service account, I'll tell you later. So right now I'm choosing default one. Default one choose చేసుకుంటే password not required. So agent కి ఒక సర్వీస్ అకౌంట్, అలాగే డేటాబేస్ ఇంజిన్ కి ఒక సర్వీస్ అకౌంట్. Fine. So this is same. Go to collation settings. What is collation? Collation అంటే ఏం చెప్పాను మీకు? Use the language, SQL Latin General with the That is English. fine. What is collation? Collation settings అంటే ఏంటంటే లాంగ్వేజ్ సెట్టింగ్స్. లాంగ్వేజ్ సెట్టింగ్స్ SQL లాటిన్ వన్ జనరల్ అంటే ఇంగ్లీష్, CP1 అంటే కోడ్ పేజ్. ఈ కోడ్ పేజ్ స్టాండర్డ్ ఏంటంటే 1252 వాడతారు. ఇక్కడ చూపిస్తుంది 1252. సో అది స్టాండర్డ్ అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈ కోడ్. CI అంటే కేస్ ఇన్సెన్సిటివ్ అంటే అప్పర్ కేసా లోయర్ కేసా. AS అంటే యాక్సెంట్, మనం మాట్లాడే డైలెక్ట్ యాస అంటాం కదా, యాక్సెంట్ సెన్సిటివ్ ఆర్ ఇన్సెన్సిటివ్. సో ఇది 2008 లో ఈ కొలేషన్ ఉంది. ఓకే, లెట్ మీ షో యూ 2005 collation. So what was the 2005 collation settings here? Okay, so ఇక్కడ నేను చూపించలేదు. ఫైన్. సో SQL 2005 లో కొలేషన్ ఎలా ఉండేదంటే, SQL అనే ప్రిఫిక్స్ లేదు, లాటిన్ 1 జనరల్. సో ఇది కొలేషన్. ఇక్కడ ఏమైనా ఉందా? ఓకే ఫైన్. లాటిన్ 1 జనరల్ అనేది కొలేషన్ 2005 లో. సో నేను ఇక్కడ చూపించా చూడండి. లెట్ మీ గో టు హియర్. లాటిన్ 1 జనరల్ ఇన్ 2005. సో 2005 నుంచి 2008 కి ఈ కొలేషన్ చేంజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ కొలేషన్ కంటిన్యూ అవుతాం. కొలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు SQL సర్వర్ లో మీరు ఒక ఇన్స్టాన్స్ లో 2000 ఈ కొలేషన్ వాడి ఇంకొక ఇన్స్టాన్స్ లో డిఫరెంట్ కొలేషన్ వాడితే ఈ ఇన్స్టాన్స్ కి ఆ ఇన్స్టాన్స్ కి ట్రాన్సాక్షన్ చేయడం కష్టం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో కొలేషన్ సెట్టింగ్ అయిపోయింది. సర్వర్ కాన్ఫిగరేషన్, సర్వీసెస్ డీటెయిల్స్ ఇచ్చేసిన. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ కమ్ టు డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. సో 2008 R2 లో చాలా బ్యూటిఫై చేశారు డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ అంతా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది హూ ఆర్ దిస్, మనం మాట్లాడుకున్నాం నిన్న సెక్యూరిటీ టాపిక్ లో సిస్అడ్మిన్ పర్మిషన్స్ ఉంటాయి అని. సో ఎవరినైతే ఇక్కడ యాడ్ చేస్తామో వాళ్ళు సిస్అడ్మిన్, డైరెక్ట్ సిస్అడ్మిన్, వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి ఈ SQL సర్వర్ లో. సో ఈ ఆప్షన్ 2008కి వెళ్తే 5కి వెళ్తే సారీ, గో టు 2005 సర్వీస్ అకౌంట్. సి హియర్ జస్ట్ విండోస్ అథెంటికేషన్ మిక్స్డ్ మోడ్ అడుగుతుంది. సో మీరు మీ అడ్మిన్స్ ని మీరు ఇక్కడ చూస్ చేసుకోలేరు 2005 లో. సో చాలా ఫీచర్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనమాట 2005 నుంచి 8 కి. సో ఇక్కడ ఏంటంటే యూ కెన్ చూస్ యువర్ ఓన్ అడ్మిన్స్. ఇక్కడ ఏంది, కంప్యూటర్ లో ఎవరైతే బిల్ట్ ఇన్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరూ SQL అడ్మిన్స్ అయిపోతారు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, దట్ ఈస్ నాట్ సో రికమెండెడ్ ఆల్సో. SQL అడ్మిన్స్ వేరు, విండోస్ అడ్మిన్స్ వేరు. ఓకే, సో ఇక్కడ ఐ కెన్ చూస్ మై ఓన్ అడ్మిన్స్. హౌ టు చూస్? సో ఇప్పుడు ఎవరైతే కంప్యూటర్ వాడుతున్నారో వాళ్ళే అడ్మిన్ కావాలంటే క్లిక్ ఆన్ యాడ్ కరెంట్ యూజర్. సో ఈ పర్సన్ కాకుండా వేరే పర్సన్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేసే పర్సన్ వేరే, యూజ్ చేసే పర్సన్ వేరే. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అనదర్ యూజర్, క్లిక్ ఆన్ యాడ్, గో టు అడ్వాన్స్, ఫైండ్ నౌ. ఓకే, ఆ లిస్ట్ కనిపిస్తుంది మీకు, ఆ లిస్ట్ లో చూజ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో అదర్ పర్సన్ ఆల్సో విల్ బి యాడెడ్. రైట్ నౌ ఐఎమ్ రిమూవింగ్ హిమ్. సో దిస్ ఈస్ అకౌంట్ ప్రొవిజనింగ్. సో విండోస్ అథెంటికేషన్ SQL వేరు. సో విండోస్ అథెంటికేషన్ అయితే పాస్వర్డ్ అక్కర్లేదు, SQL మోడ్ అయితే
సీక్వెల్ మోడ్ యూజర్ నేమ్ వచ్చేసి ఎస్ఏ, బై డిఫాల్ట్ ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ అంటే సిస్అడ్మిన్. పాస్వర్డ్ యూ నీడ్ టు ప్రొవైడ్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ విండోస్ అథెంటికేషన్ and come to this one, data directories and file stream. So data directories and file stream, two options were introduced in database engine configuration. So back in 2005, is it 2005? See this? So 2005 lo entante there is no option for what? Data directories choose చేసుకోవడానికి, ఫైల్ స్ట్రీమ్ చూస్ చేసుకోవడానికి there are no options. సో ఈ 2 ఆప్షన్స్ 2008 లో ఇంట్రడ్యూస్ చేశారు. డేటా డైరెక్టరీస్ అంటే ఏంటి? సో ప్రతి కంప్యూటర్ లో బై డిఫాల్ట్ సి డ్రైవ్ మాత్రమే ఉంటది. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సి డ్రైవ్ ఒకటే ఉందా? సో ఇది వదిలేయండి, ఇది నా పర్సనల్ డ్రైవ్, నేను సెపరేట్ గా అటాచ్ చేశాను. సో బై డిఫాల్ట్ సి డ్రైవ్ ఒకటే ఉంటది. డూ యూ అగ్రీ విత్ మీ? Yes, sir. Yes, sir. అప్పుడు SQL సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ అన్ని డైరెక్టరీస్ సి మాత్రమే వస్తుంది. కానీ రియల్ టైంలో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో యూ షుడ్ నాట్ మెయింటైన్ దిస్ ప్రొసీజర్. ఎందుకో నేను చెప్తా చూడండి. డేటా ఫైల్ దేనికి వాడతాం మనం? వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ లో అట్లీస్ట్ ఎన్ని ఫైల్స్ ఉంటాయి? 2 files. Very good. So one is data file, another one is log file. Log. So data file we use it for saving data. Is it correct? Log file we use it for saving transactions. Okay. ఎందుకు లాగ్ ఫైల్ సేవ్ చేసుకుంటున్నాం? బై మిస్టేక్ డేటా డిలీట్ అయితే టు రికవర్ ద డేటా we use transactions. అవునా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే నేను సి డ్రైవ్ తీసుకున్నా, సి డ్రైవ్ లో డేటా ఫైల్స్ పెట్టాను, లాగ్ ఫైల్స్ కూడా పెట్టాను. ఇప్పుడు సి డ్రైవ్ కరప్ట్ అయిపోయింది, డేటా ఫైల్ పోయింది, లాగ్ ఫైల్ పోయింది. నేను డేటా ఎలా రికవర్ చేయాలి? సో దిస్ ఈస్ నాట్ రికమెండెడ్. యూ నీడ్ టు క్రియేట్ అనదర్ డ్రైవ్ దట్ ఈస్ డిఈ వాట్ ఎవర్ యూ వాంట్. ప్లేస్ సి ఫైల్స్, డేటా ఫైల్స్ ఇన్ సి డ్రైవ్ అండ్ ప్లేస్ లాగ్ ఫైల్స్ ఇన్ అనదర్ డ్రైవ్. ఒకవేళ సి డ్రైవ్ పోయింది అనుకోండి, బేస్డ్ ఆన్ లాగ్ ఫైల్ యూ కెన్ రికవర్ సి డ్రైవ్, ఐ మీన్ డేటా ఫైల్. అలాగే మనం బ్యాకప్స్ తీసుకుంటాం. వాట్ ఈస్ బ్యాకప్? బ్యాకప్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ డేటాబేస్. సో బ్యాకప్స్ కూడా సి డ్రైవ్ లోనే పెట్టామనుకోండి, సి డ్రైవ్ పోతే మొత్తం పోతుంది. సో బ్యాకప్స్ మెయింటైన్ చేసేదే సేఫ్టీకి. సో సేమ్ డ్రైవ్ లో పెట్టకూడదు. ఐ నీడ్ అనదర్ డ్రైవ్. Let's assume this is E drive. So I'll place all my backups here. అలాగే TempDB ఫైల్స్ C drive లో పెడితే స్లో అయిపోతుంది సిస్టమ్. So I'll create another drive that might be called as T drive. So I'll place my all data and log files of TempDB in T drive. సో ఒక్కొక్క రిక్వైర్మెంట్ కి ఒక్కొక్క డ్రైవ్ లో పెట్టాలి. సో బ్యాక్ ఇన్ 2005 గ్రాఫికల్ గా చూపించే వాళ్ళు కాదు, అది కొంచెం డిఫరెంట్ ఉండేది ప్రొసీజర్. 2008 లో డైరెక్ట్ మీరు గ్రాఫికల్ గా ఇక్కడ పాత్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు. మీరు సి కావాలంటే సి, డి కావాలంటే డి, సి. దిస్ ఈస్ రూట్ డైరెక్టరీ, దిస్ ఈస్ డేటా ఫైల్ డైరెక్టరీ, దిస్ ఈస్ లాగ్ ఫైల్ డైరెక్టరీ, దిస్ ఈస్ టెంప్డిబి డేటా డైరెక్టరీ, దిస్ ఈస్ టెంప్డిబి లాగ్ ఫైల్ డైరెక్టరీ, దిస్ ఈస్ బ్యాకప్ డైరెక్టరీ. సో ఒక్కొక్క ఆప్షన్ కి, ఒక్కొక్క ఫీచర్ కి మీరు ఒక్కొక్క డ్రైవ్ అలాట్ చేయాలి. సో డేటా డైరెక్టరీస్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2008 లో. 2005 లో లేదు ఈ ఫీచర్. నెక్స్ట్ లెట్స్ కమ్ టు ఫైల్ స్ట్రీమ్. వాట్ ఈస్ ఫైల్ స్ట్రీమ్? ఓకే. సో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వాట్ ఈస్ ద ఫండమెంటల్ స్టోరేజ్ యూనిట్ ఆఫ్ సిక్వెల్ సర్వర్? స్టోరేజ్ యూనిట్. సో మనం ఏమి ఇచ్చినా ఫైనల్ గా ఎక్కడ స్టోర్ అవుతాయి? ఒక ఇల్లు కట్టాలనుకోండి, అట్లీస్ట్ వాట్ ఈస్ ద మినిమం ఫండమెంటల్ యూనిట్? బ్రిక్. Basement. బ్రిక్. Land. బ్రిక్ అంటే ఏంది? ఇటుక. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూనే పోతాం. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ అంటే బ్రిక్. ఓకే. హ్యూమన్ బాడీ ఉంది. వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్
హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అంటే సెల్, ఒక్కొక్క సెల్ పేర్చుకుంటూ పోయి బాడీ ఏర్పడుతుంది. ఓకే, అలాగే వాట్ ఈస్ ద ఫండమెంటల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ సిక్వెల్ సర్వర్? మినిమం అంతకంటే తక్కువలో మనం స్టోర్ చేయలేం. ఇక్కడ హాఫ్ బ్రిక్ అని ఉండదు, ఇక్కడ హాఫ్ సెల్ అని ఉండదు, ఇక్కడ దేన్ని డివైడ్ చేయలేం. అన్డివైడెడ్ థింగ్ మినిమల్ పేజ్. లాస్ట్ మినిమల్ ఫండమెంటల్ యూనిట్ ఏంటి? పేజ్. అది గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ స్టోరేజ్ యూనిట్ ఈస్ పేజ్ ఇన్ సిక్వెల్ సర్వర్. అలాగే ఫండమెంటల్ స్పేస్ అలొకేషన్ థింగ్, స్పేస్ అలొకేషన్ యూనిట్ ఈస్ ఎక్స్టెంట్. మీకు స్పేస్ ఇవ్వాలంటే ఎక్స్టెంట్ లో ఇస్తుంది, స్టోర్ చేసుకోవాలంటే పేజెస్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనకు పేజ్ లో వాట్ ఈస్ ద పేజ్ సైజ్? 8 KB. మోర్ దాన్ 8 KB అయితే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రో డేటా. సో మోర్ దాన్ 8 KB ఉంటే దట్ ఈస్ కాల్డ్ రో ఓవర్ఫ్లో డేటా. లార్జ్ ఆబ్జెక్ట్స్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్ ఉంటే ఎల్ఓబి డేటా, లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా. ఇవి అలొకేషన్ యూనిట్స్. ఓకే, సో ఇందులో లార్జ్ ఆబ్జెక్ట్స్, వీడియోలు, ఇమేజెస్, ఓకే, డాక్యుమెంట్లు, XML డాక్యుమెంట్లు, ఇవన్నీ మనము సీక్వెల్ సర్వర్ లో ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే సీక్వెల్ సర్వర్ స్లో అవుతుంది. సో లెట్ మీ ఓపెన్ ఎనీ వన్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ SQL Server website. Let me open that. Okay, Microsoft SQL Server. సో ఇక్కడ ఇమేజ్ ఉందా? వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ ఉంటుంది. ఓకే, అది సిక్వెల్ కావచ్చు, ఆర్కిల్ కావచ్చు, ఇంకో అదర్ డేటాబేస్ కావచ్చు. ఓకే, సో ఈ ఇమేజ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాక్ ఎండ్ డేటాబేస్ లోనే స్టోర్ అవ్వాలి. ఇవన్నీ ఇమేజెస్. సో ఇస్ దేర్ ఎనీ వీడియోస్? Right now we don't have it. Okay, so top 5 business schools in India. Let me open anyone. I'm waiting for a video. So can we check any videos here? Sure, top MBA colleges. Okay, not this one. సో ఈ ఇమేజ్ లో ఈ వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ మొత్తం ఓకే సీక్వెల్ డేటాబేస్ ఉంటుంది అనమాట. సో జనరల్ గా వీడియోస్ కూడా పెడతారు. మన బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఏ సైట్ లో కూడా వీడియో లేదు. ఓకే, లెట్ మీ ఓపెన్ అపోలో హాస్పిటల్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీ వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటారు దీన్ని. వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ లో ఇదిగో వీడియో ఉంది చూసారా, ఇది ఒక వీడియో. ఈ వీడియో బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో పెట్టుకోవాలి ఒకప్పుడు, బిఫోర్ 2008. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ వీడియోని నాకు నచ్చిన ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో టు సి డ్రైవ్ ఆర్ పి డ్రైవ్. సి డ్రైవ్ లో కెన్ యు మ్యూట్ యువర్ సెల్ఫ్? సో సి డ్రైవ్ లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఫోల్డర్ నేమ్ వచ్చేసి సీక్వెల్ ఇమేజెస్ వీడియోస్. ఇందులో అన్ని ప్లేస్ చేసుకుంటా ఎక్కడో చోట, నా వీడియోలు, నా ఇమేజెస్ అన్ని. సో వీటన్నిటికీ నేనేం చేస్తానంటే లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఇస్తా. ఫైల్ స్ట్రీమ్ లో ఎనేబుల్ ఫైల్ స్ట్రీమ్, ఎనేబుల్ ఫైల్ స్ట్రీమ్ ఐఓ యాక్సెస్. సో ఏది విండోస్ ఫైల్ షేర్డ్ ఫైల్ నేమ్, ఇది షేర్ ఫైల్ ఉండాలి. సో మనం ఒక ఫైల్ ని షేర్ ఫైల్ ఎలా చేయొచ్చు? గో టు దట్ ఫైల్, రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, గో టు షేరింగ్. ఓకే, షేర్ దిస్ ఫైల్. ఓకే, ఎవరితో షేర్ చేయాలి? ఎవ్రీవన్. ఎవరితో షేర్ చేయాలంటే వాళ్ళతో షేర్ చేయండి. సో క్లిక్ ఆన్ ఎవ్రీవన్, గివ్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్, క్లిక్ ఆన్ షేర్. ఎస్, సో ఇది షేర్డ్ పాత్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రాపర్టీస్ జనరల్కి వెళ్ళామంటే దీని షేర్ పాత్ వస్తుంది. దిస్ ఇస్ ద పాత్.
టేక్ దిస్ పాత్, కమ్ హియర్, ప్రొవైడ్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఫోల్డర్ లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ డేటాబేస్ కి ఇంటిగ్రేట్ అవుతాయి. రిమోట్ క్లయింట్స్ కూడా స్ట్రీమింగ్ చూసుకోవచ్చు వీడియోస్ అని. సో ఇక్కడ ఎలా అయితే స్ట్రీమ్ అవుతుందో వీడియో స్ట్రీమింగ్ అంటారు దీన్ని, వీడియో స్ట్రీమింగ్ అంటారు దీన్ని. సో ఈ వీడియో ప్లేని మనం ఎనీ స్ట్రీమింగ్ అంటాం. నెట్ఫ్లిక్స్ ఆల్సో స్ట్రీమింగ్, దే యూజ్ స్ట్రీమింగ్. ఈ ఓటీటీ వెబ్ ప్లాట్ఫామ్స్ అన్ని స్ట్రీమింగ్ సర్వీసెస్. హాట్స్టార్, అమెజాన్, ఓకే, ఇవన్నీ. సో ఆహా. సో ఈ వీడియోస్ అన్ని మనం ఫైల్ స్ట్రీమ్ డివైస్ లో, అంటే ఒక లొకేషన్ లో పెట్టుకొని ఫైల్ స్ట్రీమ్ ఇచ్చామంటే, సో వాటన్నిటికీ మనకి ఫైల్ స్ట్రీమ్ ఎనేబుల్ అవుతుంది. మన డేటాబేస్ ఫాస్ట్ ఉంటుంది, ఓన్లీ డేటా పెట్టుకోవచ్చు. లార్జ్ ఆబ్జెక్ట్స్ అన్ని మనము NTFS ఫైల్ సిస్టమ్, విండోస్ ఫైల్ సిస్టమ్ లో పెట్టుకొని మనము యాక్సెస్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ అబౌట్ ఫైల్ సిస్టమ్, ఫైల్ స్ట్రీమ్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సో దిస్ ఫీచర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2008 ఓన్లీ. 2005 లో లేదు ఈ ఫీచర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో నౌ click on next. Click on next. So no problems here. Click on next. So if I click on install, it will be installed. ఇక్కడ గమనించారా జాగ్రత్తగా? సో కాన్ఫిగరేషన్ ఫైల్ పాత్, ఒక ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. ఏ లొకేషన్ లో? సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 100 అంటే ఏంది? 100 అంటే మీరు 10.0 అని గుర్తుపెట్టుకోవాలి. 100 కాదు యాక్చువల్లీ. 10.0 is the version number. Okay, so let me open this file. C drive, program files, Microsoft SQL Server. ఓకే, ఈ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే 16.0 అంటే 2022 వర్షన్, 15.0 అంటే 2019 వర్షన్, 14.0 17, 13.0 16, 12.0 అంటే 14, ఓకే, 11.0 అంటే 12, ఓకే, 10.0 అంటే 2008 అని. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ ఫోల్డర్ లో ఎక్కడ 100 లో సెటప్ బూట్ స్ట్రాప్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సెటప్ బూట్ స్ట్రాప్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ ఇంపార్టెంట్. సో వేర్ కెన్ యూ ఫైండ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని అడుగుతారు. సెటప్ బూట్ స్ట్రాప్ ఫోల్డర్. సో యూ కెన్ ఫైండ్ configuration.ini in setup bootstrap folder. Open this. సో లాగ్స్ ఓపెన్ చేయండి. హియర్ లేటెస్ట్ టైం డేట్, ఇది డేట్ టైం స్టాంప్. ఈరోజు డేట్ ఎంత ఉంటే ఆ డేట్ మీద ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో వాట్ ఈస్ టుడే డేట్? ఐ థింక్ టుడే డేట్ ఈస్ 20. సో 20, ఇదంతా 20నే, ఇప్పుడు రీసెంట్ గా చేసాం. టైం, వాట్ ఈస్ ద టైం నౌ? 10:25. సో ద రీసెంట్ టైం 9:15 ఇది. ఓపెన్ దిస్. హియర్ యూ కెన్ ఫైండ్ configuration file.ini. సో ఇది ఎందుకంటే, లెట్ మీ ఓపెన్ దిస్. మీరు ఇప్పటి వరకు చూజ్ చేసుకున్న పారామీటర్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతాయి. I'll show you. Notepad++ ఇన్స్టాల్ చేసుకోండి మీ కంప్యూటర్ లో, చాలా యూజ్ అవుతుంది. సో మీరు డిఫరెంట్ లాంగ్వేజ్లు కూడా చూజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఈ హైలైటెడ్ కలర్ లో, ఇవన్నీ పారామీటర్స్. వీటిని కమెంట్స్ అంటాం. కమెంట్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ SSMS. స్టాప్ దిస్. I'll connect batch 35. Click on OK. Click on connect. సో ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.databases కొట్టాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.databases. ఓకే, ఇది నా కమాండ్. నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. ఇది దేనికి వాడతామో కొత్త పర్సన్స్ కి చెప్పాలనుకోండి, we use 2 hyphens. 2 hyphens కొడితే ఏమవుతుంది? కమెంట్ అవుతుంది. కమెంట్ అంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్
యూజ్ ఇట్ టు నో ద లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ అని నేను రాసా అనుకో. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఈ కమాండ్ ఎందుకు వాడుతున్నా అని. దీన్ని కమెంటింగ్ అంటారు. ఓకే, నేను ఇదంతా కలిపి ఎగ్జిక్యూట్ చేసినా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇలా 2 హైఫన్స్ ఇవ్వకుండా ఐ కెన్ యూజ్ దిస్ వన్ స్లాష్ ఆస్ట్రిక్, దీన్ని స్టార్ అనుకోండి కావాలంటే, స్టార్ స్లాష్. సో ఈ రెండింటి మధ్యలో ఇది స్టార్టింగ్ పాయింట్, సారీ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ రెండింటి మధ్యలో ఏం రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది కమెంటెడ్. అదే విధంగా బ్యాచ్ స్క్రిప్ట్ లో ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ లో ఈ సెమీకోలన్ అనేది కమెంట్ అన్నమాట. ఇదంతా ఏంటి, మీరు చదివి అర్థం చేసుకోవడానికి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఉన్నా ఒకటే డిలీట్ చేసినా ఒకటే. సో ఇది దేనికి, ఇది మనం 2008 దేనికి వాడుతున్నాం, ఓకే, ఇన్స్టాన్స్ ఐడి దేనికి వాడుతున్నాం, అదంతా డిస్క్రిప్షన్. సో ఇదంతా డిస్క్రిప్షన్. ఓకే, సో ఇవి పారామీటర్స్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. పారామీటర్ 1, సో పారామీటర్ 2 ఇన్స్టాన్స్ ఐడి. యాక్షన్ ఈక్వల్ టు వాట్, ఇన్స్టాల్. సో మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫీచర్స్ ఏంటి, SQL సర్వర్ ఇంజన్. సో లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. వాట్ ఈస్ దట్ సెటప్ ఫైల్, సి హియర్. యాక్షన్ ఈక్వల్ టు వాట్, యాక్షన్ అంటే యాక్షన్ ఏంటి ఇక్కడ, ఇన్స్టాల్. సో ఇన్స్టాన్స్ నేమ్, ఇన్స్టాన్స్ ఐడి, ఓకే, తర్వాత ఏంటి, ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. ఏజెంట్ సర్వీస్ అకౌంట్, డేటాబేస్ ఇంజన్, సర్వీస్ అకౌంట్, డైరెక్టరీస్, కొలేషన్, ఈ సెట్టింగ్స్ అన్ని మనకు ఈ ఫైల్లో సేవ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఇదే SQL సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఈ SQL సర్వర్ INI కాల్ చేస్తే ఇదే సెట్టింగ్స్ తో మళ్ళీ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని సైలెంట్ ఇన్స్టాలేషన్ అంటారు, అది ఎలాగో తర్వాత చెప్తా. ఓకే, సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ కొడితే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్ నౌ ఐఎమ్ నాట్ చూసింగ్ ఇన్స్టాల్, ఐఎమ్ క్యాన్సిలింగ్ దిస్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 minutes. I don't want to waste 10 minutes of our time. So this is how we install 2008 version. So 2008 అయిపోయింది కదా. Now let's come to another version. Fine. Close this. So go to here. 2800. I have limited space, so I want to make sure delete everything, whatever not using. Done. So 2000, we will quickly recap what are the differences between 2005 and 8R2. 8. సో ఇన్స్టాలేషన్ సెంటర్ అనేది 2005 లో లేదు, 2008 లో ఇంట్రడ్యూస్ అయింది. .NET ఫ్రేమ్వర్క్ 2.0 కావాలి, ఇక్కడ 3.5 కావాలి. పవర్ షెల్ ఇక్కడ అక్కర్లేదు, ఇక్కడ అక్కర్లేదు, ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు SQL సర్వర్ కి. ఇన్స్టాన్స్ ఐడి ఇక్కడ నెంబర్స్ ఉంటది, ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తే అది తీసేసుకుంటది. సర్వీస్ అకౌంట్ ఇక్కడ లోకల్ సిస్టమ్ ఉంది, ఇక్కడ NT అథారిటీ సిస్టమ్ అని రీనేమ్ చేశారు. ఓకే, నెట్వర్క్ సర్వీస్, ఫైన్, నెట్వర్క్ సర్వీస్ అని ఇంకోటి ఉంటది, దాన్ని NT అథారిటీ నెట్వర్క్ సర్వీస్ చేశారు. కొలేషన్ వచ్చేసి చేంజ్ అయింది, లాటిన్ 1 జనరల్ ఉండేది, దానికి సీక్వెల్ అనేది ప్రిఫిక్స్ ఇచ్చారు, తర్వాత CP1 CIAS ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అడ్మిన్ అకౌంట్స్ బై డిఫాల్ట్ విండోస్ అడ్మిన్సే సీక్వెల్ అడ్మిన్స్ అవుతారు, ఇక్కడ మీరు ఓన్ అడ్మిన్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఫైల్ స్ట్రీమ్ ఆప్షన్ ఇక్కడ లేదు, 2005 లో, 2008 లో ఇంట్రడ్యూస్ చేశారు. డేటా డైరెక్టరీస్ గ్రాఫికల్ గా లేదు, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. కాన్ఫిగరేషన్ ఫైల్ పాత్ config.ini ఇందాక చూసాం, ఆ ఫైల్ పాత్ గ్రాఫికల్ గా చూపించారు, ఇక్కడ చూపించారు. 32-bit 64-bit టైటేనియం ప్రాసెసర్, 3 ప్రాసెసర్లు సపోర్ట్ ఉండింది, ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఫైన్. సో బిజినెస్ ఇంటెలిజెంట్ స్టూడియో గ్రాఫికల్ గా చూపించారు, నేను మీకు చూపించలేదు, అది అవసరం లేదు మనకి. సో జనరల్ గా ఏంటంటే రిపోర్టింగ్ టూల్స్, అనలిటిక్ టూల్స్ వాడేవాళ్ళు, SSRS వాడే వాళ్ళకి మనకి ఎలా అయితే SSMS ఉందో ఇక్కడ, ఇది SSMS, వాళ్ళకి బిజినెస్ ఇంటెలిజెంట్ స్టూడియో అంటారు. సో నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు చూపించాల్సింది మర్చిపోయినా. ఓకే, నాట్ అన్ ఇష్యూ, మనకు అవసరం లేదు అది. డిస్క్ స్పేస్ రిక్వైర్మెంట్స్ 2005 లో చూపించే వాళ్ళు కాదు, 2008 లో చూపించారనమాట. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్.
Let's come to 2000. So ఏ version అనుకున్నాం నెక్స్ట్ 2012. So go to 2012. Where is my file? Go to this PC, C drive. C drive తర్వాత మీడియా. సో 2012 సేమ్ మనం ఎలాగైతే విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసామో ఇదే విధంగా ఇక్కడికి వెళ్తాం. 2012 డెవలపర్ అని కొడతాం, సెర్చ్ కొడతాం. సో ఇక్కడ మనకు డెవలపర్ ఎడిషన్ ఎక్కడుందో చూజ్ చేసుకోండి. సో ఏ ప్రాసెసర్ X64 బిట్ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో నౌ గో టు వేర్ మీడియా. ఐ ఆల్రెడీ డౌన్లోడెడ్ దట్ 2012. ఓకే, సో ISO ఫైల్ యూ కెన్ డైరెక్ట్లీ మౌంట్ అని కొట్టచ్చు. రైట్ నౌ నేను ర్యార్ ఫైల్ ఇన్స్టాల్ చేయడం వల్ల నాకు మౌంట్ చూపించట్లేదు. సో ఐ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్. సో ఎక్స్ట్రాక్ట్ చేయడానికంటే ఒక పని చేస్తాను, ఐ విల్ అన్ఇన్స్టాల్ విండోస్ ర్యార్ WinRAR. సో ఇదంటే ISO ఫైల్ అనేది మౌంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ISO ఫైల్ జనరల్ గా ఇలా చూపిస్తుంది. Now let's see this. So this is ISO file. Click on 2012. Right click on mount అని కొట్టాలి. సో ఇట్ విల్ బి మౌంటెడ్ అంటే ఏంది, ఒకప్పుడు మనం డివిడీలు కానీ సిడీలు కానీ పెడితే అది కంప్యూటర్ కి మౌంట్ అయ్యేది. మౌంటింగ్ డివైస్ అంటారు చూడండి ఇది. సో ఇది మౌంట్ అయింది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే కానీ డిలీట్ అవ్వదు. ఇది మౌంట్ అయినంత వరకు మనకు బ్యాక్ ఎండ్ లో మీరు డివిడి పెట్టినట్టు లెక్క ఈ కంప్యూటర్ లో. ఓకే, గో టు setup.exe, రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. Smart screen can't be reached right now. Check your internet connection. Microsoft. Okay, fine. Run, don't run. Not required. Okay, run it. సో ఓల్డర్ వర్షన్ కదా, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్వరు 8R2లు 12 వాడట్లేదు. కానీ మీకు అది చెప్తే ఏమవుతుందంటే ఎక్స్పోజర్ ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి ఎలా డెవలప్ అయింది, ఫీచర్స్ ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయని మీకు ఒక ఐడియా వస్తుంది. సో విచ్ వర్షన్ ఈజ్ ఇట్ చూసి నేను ఎలా చెప్పగలను ఇది ఏ వర్షన్ అనేది? SQL Server 2012 ఎలా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది మీకు అది? లెఫ్ట్ సైడ్ బిలో లెఫ్ట్ డౌన్ కార్నర్. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం? setup.exe రన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేదాన్ని ఏమంటాం? ఇన్స్టాలేషన్ సెంటర్, SQL సర్వర్ ఇన్స్టాలేషన్ సెంటర్. సో ప్రీ రిక్విసైట్స్ అన్ని చదువుకోవాలంటే గో టు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు నాకు చదివే ఓపిక లేదు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ లో ఏం చూస్ చేసుకోవాలి మనం? 2008 R2లో అయితే న్యూ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ అని ఉంది, కానీ ఇక్కడ ఏమైంది స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అని నేమ్ చేంజ్ చేశారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ న్యూ ఇన్స్టాన్స్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, ఆర్ if you want to add any additional features to existing installation, you can click on this. So click on new SQL Server standalone installation. So main things ఏంటి? FISD, feature selection, instance configuration, server configuration, database engine configuration. Click on show details. Everything is good. You can go ahead, click on OK. So now setup file will be opened. Click on next.
ఓకే, సో దెర్ ఇస్ ఎ వార్నింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విల్ బ్రింగ్ దిస్ టు విండోస్ అడ్మిన్ నోటిఫికేషన్ బికాస్ దిస్ ఇస్ విండోస్ రిలేటెడ్ ఇష్యూ. సో వార్నింగ్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ రీరైన్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రొడక్ట్ కి ఇస్తున్నారు ఎందుకంటే ఇది 2016 కంటే బిఫోర్ వర్షన్. సో ఇది పెయిడ్ వర్షన్ యాక్చువల్లీ. ఒకప్పుడు 2016 నుంచి ఫ్రీ ఎడిషన్ చేసేది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. న్యూ ఫీచర్ ఇన్స్టాలేషన్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ వి నీడ్ టు సెలెక్ట్? డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. రెప్లికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, మనం కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఇది SSAS, ఇది SSRS. ఓకే ఫైన్. నా ఇక్కడ ఫీచర్ డిస్క్రిప్షన్ అని కొత్తది యాడ్ చేశారు, చూపిస్తున్నారు. ఓకే, సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్, ఐ థింక్ మాస్టర్ డేటా సర్వీసెస్, ఇది ఇంటిగ్రేషన్ సర్వీస్. ఫైన్. సో ఇక్కడ ఏంటంటే మనకు బిజినెస్ డెవలప్మెంట్ స్టూడియో అని ఒకటి ఉంది కదా, దాన్ని రీనేమ్ చేశారు ఇక్కడ. సో రీనేమ్ టు సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్. బిజినెస్ డెవలప్మెంట్ స్టూడియోని SSMS లాంటిది సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్ అని చేంజ్ చేశారు. పేరు నేమ్ చేంజ్, మనకి దక్కర్లేదు. జనరల్ గా రిపోర్టింగ్ సర్వీసెస్ వాళ్ళే వాడేవాళ్ళు, బిజినెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అది వాడతారు. రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ దిస్ వన్ అండ్ ఐ నీడ్ వాట్? క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ, క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఈ రెండు ఫీచర్స్ కావాలి. ఐఎమ్ చూసింగ్ దీస్ టూ. ఓకే, లెట్స్ కమ్ హియర్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 8 to 8 and 12? సో ఆ డిఫరెన్సెస్ కూడా ఇక్కడ చూద్దాం. మనం ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ వరకు వస్తున్నాం కాబట్టి ఫీచర్ సెలెక్షన్ లో. సో ఓకే, 8 లో ఇన్స్టాలేషన్ సెంటర్ ఉంది, సేమ్ ఆప్షన్. ఇక్కడ 3.5 వర్షన్ కావాలి .NET ఫ్రేమ్ వర్క్, ఇక్కడ 4.0 కూడా కావాలి. సో 2012 లో పవర్ షెల్ కంపల్సరీ, పవర్ షెల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్స్టాన్స్ ఐడిలో నో ప్రాబ్లం, సేమ్. అలాగే సర్వీస్ అకౌంట్, ఓకే, సూన్ వి విల్ డిస్కస్. Collation settings, no difference. Okay, right. So let me complete it. Then we will discuss. Whenever service account comes, we will discuss. Fine, click on next. Feature selection completed. Now let's come to instance configuration. ఇక్కడ PowerShell 2.0 చూపించారు చూడండి. Show details, everything is good. Click on next. Cancel కొట్టేనా? Click on next. So instance name same, there is no difference. SQL 2012, same thing will be taken. Click on next. Okay, I need to tell you one more thing. So maximum characters, okay, instance name lo ఎన్ని characters ఇవ్వగలుగుతాం? I'll explain. Click back next. So నేను A, B, C, D, E ఎన్ని characters అయినాయి? 5. ఇప్పుడు 6 characters. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ అని? ఇప్పుడు ఇవి 10, ఇవి 6, 16 క్యారెక్టర్స్. సో ఇంతకంటే ఎక్కువ నేను ఏం టైప్ చేసినా అక్కడ పట్టదు. సో మాక్సిమం 16 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్స్టాన్స్ నేమ్ కానీ ఐడి కానీ ఉంటుంది. ఓకే, ఇన్స్టాన్స్ ఐడి యూ కెన్ గివ్ ఫర్దర్ ఆల్సో. సో ఫర్దర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, సో ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసి 16 క్యారెక్టర్స్, అడిషనల్ 7 ఫర్ ఇన్స్టాన్స్ ఐడి. Okay, let me note it down here. సో ఇంతవరకు ఎలిజిబుల్. ఇంత డెప్త్ గా ఎవరు అడగరు మిమ్మల్ని, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. Click on next.
So disk usage summary, this much of space required. I have this much of space. Click on next. Instance feature selection అయిపోయింది. Instance configuration అయిపోయింది. Let's come to server configuration. Server configuration లో service account లో ఉన్నాము. Copy this one. Copy this one. Let's go to here. ఇంతకు ముందు మనం సేవ్ చేసాం కదా, ఎక్కడ సేవ్ చేసాం? Come to Notepad++. Go to here. See this difference 2012 లో. సో 2005 లో లోకల్ సిస్టమ్ ఉండేది, 2008 లో రీనేమ్ చేశారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రీనేమ్, దిస్ ఈజ్ డెడికేటెడ్ సిక్వెల్ సర్వర్ అకౌంట్. చూడండి, నేమ్ మనం ఏదైతే ఇచ్చామో, మనం ఏమి ఇచ్చాము? ఇన్స్టాన్స్ నేమ్ సిక్వెల్ 2012. సేమ్ నేమ్ ఇక్కడ వచ్చింది. ప్రతి ఇన్స్టాన్స్ కి డిఫరెంట్ నేమ్ వస్తుంది. అంటే దిస్ సర్వీస్ అకౌంట్ యూటిలైజ్డ్ ఓన్లీ ఫర్ దట్ ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ కి మాత్రమే డెడికేటెడ్ సిక్వెల్ సర్వీస్ ఇన్బిల్ట్ అకౌంట్. ఓకే, సో ఇది 2012 నుంచి డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్. ఆటోమేటిక్ గా అదే చూస్ చేసుకుంది. మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఎలాగా? సో యూ కెన్ క్లిక్ ఆన్ బ్రౌజ్ ఆర్ యూ కెన్ రిమూవ్ దిస్ వన్. లెట్ మీ కాపీ దిస్. సో రిమూవ్ దిస్ వన్, వాట్ ఎవర్ యూ కెన్ టైప్. సో కొలేషన్, సేమ్ కొలేషన్, దెర్ ఇస్ నో చేంజ్. సర్వీస్ అకౌంట్ ఒక్కటే కొంచెం చేంజ్ అయింది, ఇంకేం ఆప్షన్స్ లేవు. సో ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. లెట్స్ కమ్ టు డేటాబేస్ ఇంజిన్ కాన్ఫిగరేషన్. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? విండోస్ అథెంటికేషన్ మోడ్, యాడ్ కరెంట్ యూజర్ సేమ్, డేటా డైరెక్టరీస్ సేమ్. లెట్ ఇట్ ఓపెన్. డేటా డైరెక్టరీస్ సేమ్, ఫైల్ స్ట్రీమ్ సేమ్. ఓకే, సో ఈ ఆల్రెడీ 8 లోనే ఇంట్రడ్యూస్ చేశారు. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. Show details. Okay, everything is good. Click on next. Configuration file will be open. So అవి కాకుండా ఇంకేం మనకు డిఫరెన్సెస్ పెద్దగా లేవన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? కొలేషన్ సెట్టింగ్ సేమ్. ఎస్ ఎస్ ప్లీజ్. 100 నుండి ఇక్కడ 110 వచ్చింది సార్. దట్ ఈస్ ఫైన్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇది ఎందుకంటే వర్షన్ నేమ్ మారింది కాబట్టి. సో 2008 అనేది ఏంటంటే వర్షన్ నేమ్ 10, ఇది 11. సో మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, వర్షన్ నేమ్ ఆటోమేటిక్ గా అన్ని గుర్తు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లేటెస్ట్ వర్షన్ 16 2022. ఓకే, సో అంతకు ముందు వర్షన్ ఏంటి? 15, దట్ ఈస్ 2019. అంతకు ముందు వర్షన్ ఏంది? 14, దట్ ఈస్ 2017. అంతకు ముందు వర్షన్ ఏంది? 13, 2016. అంతకు ముందు 12, 2014. అంతకు ముందు 11, 2012. సో మీకు 110 వచ్చిందంటే అర్థం ఏంటంటే అది 2012 వర్షన్ అని, 11.0 అది. ఓకే, సో అంతకు ముందు ఏంటంటే 100 అని వచ్చింది. యాక్చువల్ గా దాని వర్షన్ ఏంటంటే 10.5, ఎందుకంటే అది R2, 2008 R2 వర్షన్ నెంబర్ వచ్చేసి 10.5. సో అంతకు ముందు 10, 2008. అంతకు ముందు 9, 2005. ఇది వర్షన్ నెంబర్స్. ఓకే, సో రైట్ నౌ 110 వచ్చింది, ఎందుకంటే వీఆర్ ఇన్స్టాలింగ్ 2012. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Okay, fine. So collation same, admin account same, file stream same, data directory same, configuration file path same. Okay, here instance ID same, PowerShell introduced here. Okay, then dedicated service accounts introduced here. తర్వాత Itanium processor support withdraw చేశారు 2012 నుంచి. Fine. Data quality services introduced, prerequisites box introduced. So ikkadi name change ayindi, Business Intelligence Studio renamed as SQL Server Data Clients, and disk space requirements same. So 2012 ki 14 ki everything is same except ఈ Business Intelligence Studio అనేది రిమూవ్ చేశారు. ఓకే, ఇక్కడ డిస్క్ స్పేస్ రిక్వైర్మెంట్ సపరేట్ గా చూపించే వాళ్ళు మనకి ఇక్కడ చిన్న బాక్స్ లో చూపిస్తారు అంతే. సో దెర్ ఇస్ నో much difference between 12 and 14. So we will skip 14. Let's come to 16. Okay.
So I'm canceling this one also, not required now. Unnecessary waste of time. It will take around 5 to 10 minutes. Okay, let's come to 16. We will complete 16 today. So once we complete 16, tomorrow it will be easy for you for 2019 and 22. So go to media. సో ఈసారి మీరే చెప్పాలి నాకు ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో హౌ టు ఇన్స్టాల్ ఇట్? కమాన్, ఎంత ఫాస్ట్ గా చెప్తే అంత ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం. రైట్ క్లిక్, Setup it. రన్ యాజ్ Run as అడ్మినిస్ట్రేటర్, administrator. click on yes. So it will open. This is the wonderful version of SQL Server. బాగా ఇండస్ట్రీ హిట్ అయింది అనమాట. సో ఇప్పటికీ 2016 వాడే వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ మోర్ ఫీచర్స్ ఇన్ 2016 కంపేర్డ్ టు ప్రీవియస్ వర్షన్. సో నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఇన్స్టాలేషన్. ఓకే ఫైన్. తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలా? ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ SQL New server. SQL. న్యూ SQL Standalone. సర్వర్ స్టాండ్ అలోన్. క్లిక్ ఆన్ దిస్. సో ఇప్పటికే మనము 3 times చేసాం. ఫస్ట్ లో 2022, తర్వాత 8 or 12 చేసాం. సో దిస్ ఇస్ 4th time. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రొడక్ట్ అప్డేట్ నాట్ రిక్వైర్డ్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇది ఎలా చేస్తారు ఏంటి తర్వాత చూద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాల్ సెటప్ ఫైల్స్. సో మీకు 8 లో R2 లో కానీ 12 లో కానీ ఇది సపరేట్ గా చూపించేది, ఇక్కడ మెర్జ్ చేసేసారు. డైరెక్ట్ ఇక్కడే ఒక ఆప్షన్ లాగా చూపించారు. షో డీటెయిల్స్. సో విండోస్ ఫైర్వాల్ ఇష్యూ, యూ విల్ ఎస్కలేట్ దిస్ టు విండోస్ అడ్మిన్ టీమ్, దే విల్ ఫిక్స్ దిస్ ఇష్యూ. దెన్ యూ క్లిక్ ఆన్ రీరన్, ఎవ్రీథింగ్ ఇస్ పాస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ నేను ఏం చూస్ చేసుకోవాలి? న్యూ ఇన్స్టాలేషన్, యాడ్ ఫీచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్. ఫస్ట్ వన్. ఓకే, click on next. Product key. See, from 2016 onwards, developer edition is free. That is why you can see developer. Product key not required. Click on next. License turn accept. Click on next. Feature selection. Now actual part starts. So database engine services. ఇంకా ఏం choose చేసుకోవాలి? Client tools connectivity. Client tools backward compatibility. So root directory you can change. ఇక్కడ చూస్తే డిస్క్ రిక్వైర్మెంట్స్ ఇంతకు ముందు సపరేట్ గా ఒక సపరేట్ స్క్రీన్ లో చూపించేవాళ్ళు, ఇక్కడ చిన్న బాక్స్ లో చూపిస్తున్నారు. ప్రీ రిక్విసైట్స్ బాక్స్, డిస్క్రిప్షన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇన్స్టాన్స్ ఫీచర్ సెలెక్షన్ అయిపోయింది. లెట్స్ కమ్ టు ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్. సో ఏం చేయాలి నేను ఇక్కడ? ఐ షుడ్ ప్రొవైడ్ నేమ్ రైట్, SQL 2016 B35. So instance name, automatically ID will pick up from name. Click on next. Instance configuration completed. Next, server configuration. So server configuration లో ఇదేమన్నా మారిందా చెక్ చేద్దాం. Let me go to here. 2016, right? సో ఇట్ ఈస్ సేమ్ రైట్, ఇంతవరకు సేమ్. ఇదంటే ఇన్స్టాన్స్ నేమ్ ఏది ఇస్తే అది వస్తుంది. సో నాట్ చేంజ్డ్ విత్ ఇన్ సర్వీస్ అకౌంట్. కొలేషన్ ఏమైనా చేంజ్ అయిందా? లెట్ మీ చెక్ ఇట్. కొలేషన్ ఏమైనా చేంజ్ అయిందా? No, sir. నో. ఓకే. సో ఎనీ అడిషనల్ చేంజెస్ ఇన్ దిస్ స్క్రీన్? ఓకే. సో నేను 2012 ని ఓపెన్ చేస్తా. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, ఫైండ్ అవుట్ చేయండి. సో డిఫరెన్స్ ఉందా లేదా? లేదంటే ముందుకెళ్దాం, ఉందంటే డిస్కస్ చేద్దాం. I'll open this. (2016). Which window is it? So server configuration. Just a minute. This one. So
దీనికి ఓకే ఈ స్క్రీన్ కి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే ఇది 16 కదా. ఓకే సారీ, ప్రీవియస్ వర్షన్ చూజ్ చేసుకోవాలి నేను. సారీ, నేను ఓపెన్ చేయాల్సిన వర్షన్ 14 కానీ 12 కానీ. సో విచ్ వర్షన్ ఈజ్ ఇట్? జస్ట్ a minute, give me a moment. Which version is it? This one. Now check it. సో ఈ విండోకి దీనికి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? Grant Anybody? perform. వెరీ గుడ్. గ్రాంట్ పర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్ అనేది 2016 లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. సో అంతకు ముందు వర్షన్ లో 2012 లో కానీ 14 లో కానీ అది లేదు ఫీచర్. వాట్ ఈస్ దిస్ ఫీచర్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఒకసారి ఎవరైనా ఇది చదువుతారా? ఈ సెంటెన్స్ చదవండి ఇక్కడ నుంచి. This privilege enables instant file initialization by avoiding zeroing of data pages. This Okay. may lead to information. చాలు ఇంతవరకు చాలు. సో ఇదేం చెప్తుందంటే దిస్ ప్రివిలేజ్, ఇది నేను క్లిక్ చేస్తే ఈ ఫీచర్, ఈ ప్రివిలేజ్ వచ్చేసి ఎనేబుల్స్ ఇన్స్టాంట్ ఫైల్ ఇనిషియలైజేషన్ బై అవాయిడింగ్ జీరోస్. బై అవాయిడింగ్ జీరోస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారు. లెట్ మీ క్రియేట్ ఏ డేటాబేస్, న్యూ డేటాబేస్. సో న్యూ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సైజ్ ఇవ్వాలిగా మనం, ఇనిషియల్ సైజ్. మీరు 16 MB ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 MB ఇచ్చాను అనుకోండి. 1 MBలో ఎన్ని పేజెస్ ఉంటాయి? 1 MB అంటే 1024 KB. పేజ్ సైజ్ వచ్చేసి 8 KB. సో ఎన్ని పేజెస్ ఉంటాయి? 120. మీరు 1 MB ఇచ్చారంటే ఇనిషియల్ డిస్క్ స్పేస్, ఈ 128 పేజెస్ ని SQL సర్వర్ ఏం చేస్తుందంటే జీరోస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పేజెస్ అనుకో. SQL సర్వర్ 000000000 దాని సైజ్ అంతా జీరో చేస్తుంది. జీరో చేయడం వల్ల అదేం చేస్తుంది? ఇట్ విల్ రిజర్వ్ ఫర్ SQL సర్వర్, ఇంకెవరు వాడుకోకూడదు అని. సో జీరో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే SQL సర్వర్ ఈ పేజ్ SQL సర్వర్ కి సంబంధించింది అని చెప్పు, ఇట్లా జీరోస్ చేసుకుని రిజర్వ్ చేసుకుంటుంది. సో మీరు 1 MB అంటే 128 పేజెస్. అదే 10 MB ఇస్తే ఎన్ని పేజీలు? 1280 పేజెస్. అదే 100 MB ఇస్తే ఎన్ని పేజీలు? 12,000 పేజెస్. అదే 1000 MB ఇస్తే 1 lakh పేజెస్. అదే 10,000 MB ఇస్తే 12 lakhs. ఇన్ని పేజీలకు జీరోలు చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైం. మీరు ఓకే కొడితే వెంటనే డేటాబేస్ క్రియేట్ కాదు. డేటాబేస్ క్రియేట్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే డేటా ఫైల్ ఫుల్ అయినప్పుడు ఆటో గ్రోత్ పెట్టుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 16 MB పెట్టా, ఈ 16 MB ఫుల్ అయింది. నెక్స్ట్ అడిషనల్ గా 10% అంటే 6 MB యాడ్ అయ్యి 21 కావాలి. సో ఈ అడిషనల్ గా యాడ్ అయ్యేటప్పుడు కూడా జీరోస్ చేసుకుంటుంది. దిస్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. టు అవాయిడ్ దిస్ సినారియో, ఓకే, ఈ ఫీచర్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఆప్షన్ గ్రాంట్ పర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్, ఇట్ విల్ అవాయిడ్ మేకింగ్ జీరోస్. జీరోస్ చేయదు, డైరెక్ట్ గా మీకు అలాట్ చేసేస్తుంది. దట్ ఈస్ ఆప్షన్. దిస్ ఆప్షన్ ఇస్ కాల్డ్ ఇన్స్టాంట్ ఫైల్ ఇనిషియలైజేషన్. దీన్ని ఏమంటాం? ఇన్స్టాంట్ ఫైల్ ఇనిషియలైజేషన్ అంటాం. ఈ ఫీచర్ మీకు 2016 లో ఇచ్చారు, ఇంతకు ముందు లేదు. సో బెస్ట్ ఆప్షన్
we have some drawbacks also on this option, బట్ ప్రాబ్లమ్స్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి లిమిటేషన్స్ కంటే. ప్రాబ్లం ఏంటంటే మీరు డిలీట్ చేసిన డేటా కూడా సో సంబడి మే సీ దట్ ఇన్ఫర్మేషన్ డిలీటెడ్ డేటా. కానీ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో బెస్ట్ ఆప్షన్ ఈస్ చూస్ దిస్ ఆప్షన్. ఇట్ విల్ సేవ్ యువర్ టైం. సో రియల్ టైంలో కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఇది చూజ్ చేసుకోండి. సర్వీస్ అకౌంట్, డెడికేటెడ్ ఇన్బిల్ట్ అకౌంట్స్, కొలేషన్ సెట్టింగ్స్ సేమ్. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. Click on next. So let's come to database engine configuration. Windows authentication mode, add current user. Fine. Any differences over previous version? Previous version to compare చేస్తే ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా ఈ విండోలో మీకు? Yes sir, it will ask password. పాస్వర్డ్ ఈజ్ ఫైన్. పాస్వర్డ్ ఇక్కడ అడగట్లేదు మిమ్మల్ని. మిక్స్డ్ మోడ్ చూజ్ చేసుకున్నప్పుడే అడుగుతుంది. దట్ ఈస్ ఫైన్. ప్రీవియస్ వర్షన్ లో కూడా సేమ్. సో ఎవరికి ఐడియా లేదంటే నేనే చెప్తా. TempDB. వెరీ గుడ్. TempDB, గుడ్ అబ్జర్వేషన్. సో TempDB కాన్ఫిగరేషన్ ఫస్ట్ టైం గ్రాఫికల్లీ ఇంట్రడ్యూస్డ్ విత్ ఇన్స్టాలేషన్ అండ్ 2016. ఓకే, మనం TempDB కాన్ఫిగరేషన్ నార్మల్ గా కూడా చేయొచ్చు ప్రీవియస్ వర్షన్ లో. కానీ చాలా మంది ఇన్స్టాలేషన్ లో ఇవ్వకపోవడం వల్ల మనం కరెక్ట్ గా TempDBని కాన్ఫిగర్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. సో అందుకని 2016 లో TempDB కాన్ఫిగర్ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్స్టాలేషన్ తో పాటే. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్. సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎలా డిసైడ్ అవుతుంది ఇది? ఎనీ ఐడియా, ఎనీ గెస్? ఓకే, లెట్ మీ ఓపెన్ ఎనీ డేటాబేస్. సెక్యూరిటీ DB, ఓపెన్ దిస్, గో టు ప్రాపర్టీస్, go to DB1. What is thing? GHK Manasa. Okay, so let me, okay, fine. So this one is joined with Manasa. Let me open a new SSMS with my account name. Few minutes, 5 to 10 minutes, we'll close the class. So I'm connecting to your batch instance. Done, connected. Go to databases, click on any database, go to properties, go to files. Okay, fine. సో ఇక్కడ ఏంటంటే ఈ డేటాబేస్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్? 2 ఫైల్స్. 2 ఫైల్స్. సైజ్ అడగట్లేదు, ఫైల్ నెంబర్ అడుగుతుంది, కౌంట్. ఓకే, సో మాస్టర్ డేటాబేస్, గో టు మాస్టర్ డేటాబేస్. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్. గో టు మోడల్. హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్? Go to MSDB. How many files are there? By default, every database will contain only one data file, one log file. But TempDB, okay, by default contains more number of data files. So any data files unnai ikkada? Only data files. 5. Only data files. 4. 4 data files. ఈ 4 అనే నెంబర్ ఎలా వచ్చింది దీనికి? ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ మోర్ టైం. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం దీని గురించి, మేబీ మీరు మర్చిపోయి ఉంటారు. ఓకే, సో ఈ 4 అనే నెంబర్ ఎలా తీసుకుంటుంది అంటే, గో టు టాస్క్ మేనేజర్, గో టు పర్ఫార్మెన్స్, గో టు CPU. వాట్ ఈస్ ద లాజికల్ ప్రాసెసర్ కౌంట్ మీ కంప్యూటర్ లో? 4. సో లాజికల్ ప్రాసెసర్ ఎన్ని ఉంటే అన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి. దిస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు లాజికల్ ప్రాసెసర్ కౌంట్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో మీరు Yes, sir. ఇన్స్టాన్స్ రీస్టార్ట్ చేసిన ప్రతిసారి TempDB ఫ్రెష్ కాపీ క్రియేట్ అవుతుంది. పాతది డిలీట్ అయిపోతుంది, కొత్తది క్రియేట్ అయిపోతుంది. కొత్తది క్రియేట్ అయ్యేటప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది.
ఇన్స్టాన్స్ లో మనం ఎలా చేస్తున్నామో అలా లాగ్ ఫైల్. సో ఇవన్నీ కొన్ని సెట్టింగ్స్ మాత్రం మోడల్ డేటాబేస్ నుంచి తీసుకుంటాయి. ఓకే, సో ఫైల్ నెంబర్, ఇక్కడ ఫైల్ నెంబర్ మనకు చూపిస్తున్నాం కదా, ఈ 4 అనేది లాజికల్ ప్రాసెసర్ కౌంట్. ఇనిషియల్ సైజ్ 8 MB. మీరు ఎంత ఇస్తే నెక్స్ట్ టైం కొత్తగా క్రియేట్ అయ్యేటప్పుడు అంత ఫైల్ నేమ్ తీసుకుంటుంది. ఆటో గ్రోత్ ఆప్షన్, ఇవన్నీ మనం కాన్ఫిగరేషన్. సో డేటా డైరెక్టరీస్ కి ఒక పాత్ ఇస్తున్నాం. లాగ్ ఫైల్ కి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్. సో 2 డిఫరెంట్ లొకేషన్ లో పెడితే ఫాస్ట్ గా ఉంటుంది. వీలైతే డిఫరెంట్ డేటా ఫైల్స్ డిఫరెంట్ డ్రైవ్స్ లో పెట్టచ్చు. ఎలాగా? సో ఇక్కడ డేటా అని ఇచ్చాం కదా, సో మనము ఈ డేటా ఫైల్స్ లొకేషన్స్ కూడా మార్చచ్చు అనమాట. మనకు 4 ఫైల్స్ ఉన్నాయి డేటా ఫైల్స్. 4 ఫైల్స్ 4 డ్రైవ్స్ లో పెట్టచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ TempDB కాన్ఫిగరేషన్. TempDB కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్ గా చేయకపోతే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో మైక్రోసాఫ్ట్ రికమెండెడ్ TempDB కాన్ఫిగరేషన్ ఈజ్ హౌ మెనీ ఫైల్స్? ఫైల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లాజికల్ ప్రాసెసర్స్. ఓకే, సో నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ 4 ఉంటే ఎన్ని ప్రాసెసర్స్, నెంబర్ ఆఫ్ లాజికల్ ప్రాసెసర్స్ 4 ఉన్నాయి అనుకోండి, ఎన్ని ఫైల్స్ ఇవ్వాలి నేను? టెంప్ ఫైల్స్, డేటా ఫైల్స్ 4. నెంబర్ ఆఫ్ 6 ఉన్నాయి అనుకోండి ప్రాసెసర్స్, టెంప్ డేటా ఫైల్స్ ఎన్ని ఇవ్వాలి? 6. 8 ఉన్నాయి అనుకోండి, 8. ఓకే. 16 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కమాన్, తప్ప కరెక్ట్ అనేది ఆలోచించద్దు. మీరు అనుకున్నది మీరు చెప్పండి. 16. 32 ఉన్నాయి అనుకోండి, ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలి? ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ చీట్ షీట్. సో దీన్ని చీట్ షీట్ అంటారు. నేను అన్ని టాపిక్స్ ఇన్స్టాలేషన్ లో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఒకే ఒక స్లైడ్ లో తయారు చేశాను అనమాట. ఇది ఇంటర్వ్యూస్ కి యూజ్ అవుతుంది. ఐ విల్ ఫార్వర్డ్ దిస్ టు. ఓకే, సో ఇక్కడ చూడండి, TempDB కాన్ఫిగరేషన్. కమ్ టు హియర్, వేర్ ఇస్ TempDB? ఓకే, డేటా ఫైల్స్ ఈక్వల్ టు లాజికల్ ప్రాసెసర్స్ అప్ టు 8. ఆఫ్టర్ దట్ ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ ట్వీక్, ట్రయల్ అండ్ ఎర్రర్. సో మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ వచ్చేసి మాక్సిమం 8. మీరు ఇట్లా 32 ఉంటే 32, 64 ఉంటే 64 పెంచుకుంటూ పోకూడదు. 8 ఈజ్ ఎనఫ్ అని మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేస్తుంది. 8 పైన మీకు 32 ప్రాసెసర్స్ ఉన్నా కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ స్లో ఉంటే అవసరాన్ని బట్టి ఇంకో 4 పెంచుతారు. దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు. ఓకే, సో 12 కి పర్ఫార్మెన్స్ బాగుంది అనుకో, 12 మెయింటైన్ చేస్తారు. 12 కి కూడా పర్ఫార్మెన్స్ బాగుండట్లేదు, సో అప్పుడు ఏం చేస్తారు? దాన్ని 16 చేస్తారు. ట్రయల్ అండ్ ఎర్రర్, అవసరానికి తగ్గట్టు పెంచుకుంటారు అంతే. సో 8 ఈజ్ మాక్సిమం, అంటే మాక్సిమం అంటే రికమెండెడ్. ఆఫ్టర్ 8, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, యూ నీడ్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ TempDB. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ TempDB కాన్ఫిగరేషన్. ఇది ఒక్కటే కొత్తగా ఇచ్చారు ఇక్కడ. సో లెట్స్ కమ్ టు నెక్స్ట్. ఓకే, సేమ్ కాన్ఫిగరేషన్ సెటప్. ఇక్కడ మళ్ళీ ఈ వర్షన్ నేమ్ చేంజ్ అవుతుంది, 13. ఓకే, ఇవన్నీ ఫీచర్స్. ఈ ఫీచర్స్, ఈ పారామీటర్స్ అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్లో సేవ్ అయి ఉంటాయి. సో లెట్స్ క్విక్లీ రికాప్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 16 and other versions. Where is it? All version installation. Go to here. So మిగతా ఫీచర్స్ అన్ని సేమ్. So I'm not talking about other features. So I'm talking about specific features. సో ఇక్కడ .NET ఫ్రేమ్వర్క్ 4.6 కావాలి, PowerShell 3.0 కావాలి. ఓకే, సో 32 బిట్ ఓకే, ఇంకా సపోర్ట్ చేశారు. ఆర్ సర్వీస్, పాలీబేస్, ఆర్ సర్వర్ అనేవి. సో ఆర్ సర్వీస్, ఇవన్నీ ఆర్ సర్వర్ అనేది ఒక ఆర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. పాలీబేస్ అనేది ఒక ఫీచర్, మిగిలిన డేటాబేస్ లకు కనెక్ట్ అయ్యి ఎక్స్టర్నల్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు అక్కర్లేదు, ప్రోగ్రామర్స్ వాళ్ళు వాడతారు. సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు.
గ్రాండ్ పర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ టాస్క్ ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు 2016 లో. ఓకే, తర్వాత ఎస్ఎస్ఎంఎస్ అనేది. సో ఇంతవరకు ఏంటంటే మిగిలిన వాటిలో ఎస్ఎస్ఎంఎస్ కూడా, అంటే ఎస్ఎస్ఎంఎస్ అంటే ఇది, దీన్ని ఇన్స్టాలేషన్ సెటప్ ఫైల్ పెట్టేవాళ్ళు. సో ఇక్కడ ఎస్ఎస్ఎంఎస్ ఫైల్ ని, ఇన్స్టాలేషన్ ఫైల్ ని 2016 లో రిమూవ్ చేశారు. సో ఫైల్ సైజ్ తగ్గిస్తూ వచ్చారు. 2017 లో ఏంటంటే 32-bit ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు. ఓకే, పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇచ్చారు సీక్వెల్ కి 2017 లో. మెషిన్ లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్ఎస్ఆర్ఎస్ రిమూవ్ చేశారు. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. టుమారో వి విల్ స్టార్ట్ ఫ్రమ్ 2019. Okay, let me stop the recording.